సేవింపవరమీయుమా, నీ వలె సేవింపవరమీయుమా. నీ బాట నడచి నీ వలె మారి, నీ బాట నడచి నీ వలె మారి, పరుల కొరకు జీవింపబలమీయుమా, పరుల కొరకు జీవింపబలమీయుమా. అభిషేకించుము దేవా, నీ ఆత్మతో నీ శక్తితో నన్ను అభిషేకించుము దేవా, నీ ఆత్మతో నీ శక్తితో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. అందరూ కూర్చోండి. సర్వశక్తిమంతుడైన ఆ దేవాతి దేవునికి సదాకాలము మహిమ కలుగునుగాక. మన ఈ పవిత్రమైన శ్రీ సభలో అత్యంత ప్రధానమైన, ప్రముఖమైన, ముఖ్యమైన మరియు అత్యున్నతమైన అంతస్తే సన్యాస జీవితం లేక మఠవాస జీవితం. తన జీవితంను శాశ్వతంగా దేవునికే అంకితం అంటూ తనకు తానుగా దైవ సేవకు సమర్పించుకుంటున్న ఈ కన్యాస్త్రీ నిత్యం ఆట పట్టును నిర్వహించడానికి సంతోషముతో, ప్రేమతో విచ్చేసినటువంటి మన ప్రియతమ పీఠాధిపతులైన శ్రీ 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 మహాఘనత వహించిన తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి స్వాగతం. అభ్యర్థిని దీవించడానికి వేంచేసిన గురువులకును, తల్లిదండ్రులకు, కన్యాస్త్రీలకు, ప్రముఖులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ఆశీస్సులను అందించడానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం, శుభస్వాగతం. పవిత్రమైన ఈ సాయం సమయాన మా మిషనరీ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ పీటర్ క్లేవర్ సభ సభ్యులందరము నిత్య మాట పట్టును స్వీకరిస్తున్న సిస్టర్ లావణ్య గారిని మా సభకు అందించినందులకు, ధైర్యముతోనూ సంపూర్ణ విశ్వాసముతోనూ నింపినందులకు ఆ దేవాది దేవునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. సిస్టర్ మేరీ లావణ్య కూకట్లపల్లి ప్రొద్దుటూరి గ్రామంలో కూకట్లపల్లి సుదర్శన్ రావు గారు శ్రీదేవిల ద్వితీయ కుమార్తెగా జన్మించింది. కథోలిక విశ్వాసంలో పెరుగుతూ అదే గ్రామంలో 1 నుండి 10వ తరగతి వరకు తన విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ విజయవాడలో ఉన్న సిద్ధార్థ మహిళా కళాశాల యందు పూర్తి చేశారు. తన యొక్క డిగ్రీని నలంద యూనివర్సిటీలో ముగించుకొని దేవుని పిలుపును అంగీకరించారు. 2014లో మిషనరీ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ పీటర్ క్లేవర్ సభలో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించారు. 6 నెలలు ఆస్పిరెంట్ గాను మరియు 6 నెలలు పోస్ట్లెంట్ గాను తన యొక్క మొదటి మఠకన్య తర్ఫీదును బెంగళూరులో ముగించుకొని తర్వాత 2 సంవత్సరాల నోవిషేట్ను తర్ఫీదును పొందడానికి నాగపూర్లో పూర్తి చేసుకొని 2017లో జూలై 6వ తారీఖున తన యొక్క మొదటి మాట పట్టును స్వీకరించారు. మఠ కన్యకగా తన సేవను అందించడానికి బెంగళూరులో ఉన్న పేద బాల బాలికలకు విద్యను మరియు ఉన్నత విలువలను కలిగిన జీవితంలో ఎదుగుటకు 1 సంవత్సరం పాటు తన సేవను అందించెను. తదనంతరం ఉన్నత చదువుల కోసం థియోలాజికల్ చదువుల కొరకు
రోమ్ నగరమునకు వెళ్ళెను. అక్కడ రమారమి 5 సంవత్సరములు తన చదువులను పూర్తి చేసుకుని గన్నవరంలో ఉన్న కమ్యూనిటీకి 2022లో సభ్యురాలుగా వచ్చారు. తన ఆధ్యాత్మిక జీవితమందు ఎదుగుతూ ప్రస్తుతం విజయవాడ డయసిస్లో తలితాకుమి సంస్థలో మహిళల విద్యా అభివృద్ధి కొరకు తన సేవలను అందిస్తున్నారు. మనమందరం సిస్సే గారితో పాటు కలిసి ఈ శుభ తరుణంలో సకల సృష్టికర్త సర్వంతర్యామి అయిన సర్వోన్నతుని నామమును సన్నతించుచుండగా మనము కూడా మమేకమై ఆ దేవాది దేవుణ్ణి భక్తి భావాలతో ఉప్పొంగిన హృదయాలతో స్తుతి ఆరాధనలు చెల్లిస్తూ ఆ మహోన్నతుని సన్నిధిలో లీనమవుదాం. సోదరి సహోదరులారా, ఈరోజు సిస్టర్ మేరీ లావణ్య సెయింట్ పీటర్ క్లావర్ గారి సభలో చివరి మాట పట్టును తీసుకుంటున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక సాహసోపేతమైన చర్య. ఆమె చాలా సాహసం చేశారు. తన జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ కేవలం ఆయన సేవలోనే ఆ జీవితాన్ని చాలిస్తానని ఆమె ఈరోజు ఒక నిత్య వాగ్దానాన్ని చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని చేయబోతున్నారు. ఆమె ధైర్యానికి సాహసానికి మనం అందరం ఆమెను అభినందించాలి. ఆమె సభలో ఆమెకు తర్ఫీదునిచ్చిన సోదరీలను మరియు ఆమె తల్లిదండ్రులను కూడా మనం ఈరోజు అభినందించాలి. తన పూర్ణ హృదయంతో గట్టి నమ్మికతో వ్యక్తిగతంగా తన సర్వస్వాన్ని తాను దేవునికి సమర్పణ గావించుకుంటుంది. క్రీస్తు ప్రభువు తన అర్పణను స్వీకరించి ఆమెను దైవరాజ్యానికి యోగ్యురాలిగా తీర్చిదిద్దాలని ప్రార్థించుదాం. ఆమె త్యాగ గుణాన్ని అభినందిస్తూ క్రీస్తు ఆదర్శాన్ని పాటిస్తూ ఒక పునీత జీవితాన్ని, ఒక పవిత్ర జీవితాన్ని జీవించాలని ఆమెను అందరం దీవిద్దాం. నేటి సాంగ్యంలో పాల్గొని ఒక వేడుకగా చేసుకుందాం. సంతోషంగా తన సర్వస్వాన్ని దేవునికి సమర్పిస్తున్న ఈ యువతిని దేవునికి సమర్పించుదాం. ఈ పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందుగా మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. శాంతి సదయ దయ
ఓ సర్వేశ్వర, నీ దాసురాలు మా సోదరి మేరీ లావణ్య యందు జ్ఞానస్నానపు వరమును బాగుగా వర్ధిల్ల చేసితివి. తద్వారా ఈమె నీ కుమారుని అడుగుజాడలలో నడుచున్నట్లు చిత్తగించితివి. నీ దాసురాలు సువిశేష నియమముల ప్రకారము సదా జీవించుచు శ్రీసభ పరిశుద్ధత్వమునకు దోహదపడుచు ప్రేషితోత్సాహమును పెంపొందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. బాలుడైన సమూయేలు ఏలి పర్యవేక్షణ క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించుచుండేది. ప్రభువు సాధారణముగా సాత్కార్కము అయ్యేడివాడు కాడు. ఒకనాటి రాత్రి ఏలి పరుండియుండెను. అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదాయెను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకనూ ఆరిపోలేదు. సమూయేలు కూడా ప్రభువు మందిరమున దైవ మందసమునొద్ద పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూయేలును పిలిచెను. అతడు చిత్తమనచు లేచి గుబాలున ఏలియా యొద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలి, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పండుకొమ్ము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పండుకొనెను. యావే సమూయేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలి చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలి, నాయనా, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పండుకోమని అనెను. సమూయేలునకు యావేను గూర్చి ఇంకనూ తెలియలేదు. యావే వార్త అతనికి ఇంకనూ వినిపింపలేదు. ప్రభువు సమూయేలును 3వసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ప్రభువే బాలుడిని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూయేలుతో వెళ్ళి పండుకొమ్ము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభువు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను. సమూయేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభువు సమూయేలు చెంత నిలిచి వెనుకటికి మాదిరిగా సమూయేలు అని పిలిచెను. అతడు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచున్నాడు అనెను. ఇది ప్రభువు వాక్కు. జయ
జీవితము అర్పించు నీదు బిడ్డలం, నీదు దివ్య వాక్యములు బోధింప. జీవితము అర్పించు నీదు బిడ్డలం, దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 17 వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 17 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించునట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది ఏ నా ఆజ్ఞా. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వాని కంటే
ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయును? నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలచి ఉండుటకును మిమ్ము నేను నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నిత్య మాట పట్టును దేవునికి అర్పించుటకు సిద్ధముగా ఉన్న సిస్టర్ మేరీ లవణ్య గారిని మన మైత్రానులకు పరిచయం చేయుదురు. పునీత పీటర్ క్లెవర్ సభకు పవిత్ర మఠవాస జీవితానికి నిన్ను నీవు ఇష్టపూర్వకంగా సమర్పించుకొనుచున్నావా లేదా అని ప్రశ్నిస్తారు. భగవంతునికి ఆయన రాజ్య విస్తరణకు నిన్ను నీవు హృదయపూర్వకముగా అంకితం చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నావా లేదా అని పరిశీలిస్తారు. నిత్య మాట పట్టును స్వీకరిస్తున్న మన సిస్టర్ గారు తన ఇష్టపూర్వకముగానే పునీత పీటర్ క్లెవర్ సభలో జీవితం జీవించడానికి వచ్చి ఉన్నానని తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. Sister Mary Lavanya Kukatlapalli. Lord, you have called me, here I am. My dear sister, what do you ask of God and of His holy church? I ask for perseverance in following Christ, my bridegroom, in the religious family of the Institute of St. Peter Clever all the days of my life. Thanks be to God. సహోదరి సహోదరులారా, పెళ్లి చేసుకున్న వాళ్ళు సంసార జీవితాన్ని జీవిస్తారు. అవునా? అవునా? సరే, మరి కాన్వెంట్లో ఉన్నవాళ్ళు ఏ జీవితాన్ని జీవిస్తారు? ఆ జీవితాన్ని ఏమంటాం మనం? గట్టిగా చెప్పండి. కన్యాశ్రీ జీవితం. ఎవరైనా ఇంకేం చెబుతారా? మఠవాసం, మఠ జీవితం. ఇంకా సన్యాసిని జీవితం. ఎవరయ్యా మైక్ పట్టుకొని చెబుతున్నారు? ప్రజలు చెప్పండి, ఏమంటారు? దీన్ని ఏమంటారంటే ఈ రోజుల్లో సమర్పిత జీవితం అని అంటారు. సమర్పిత జీవితం. ఈ జీవితాన్ని గురించి కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ఈ సమర్పిత జీవితాన్ని జీవించే వాళ్ళు దేవునిచే పిలువబడతారు.
పిలువబడి ఈరోజు సిస్టర్ గారిని పిలిచినట్లు వాళ్ళు కూడా దేవునిచే ఎన్నుకోబడతారు. పిలవడం, ఎన్నుకోవడం. అందుకని మీరు చూస్తూ ఉంటారు కదా, సెమినరీలో చేరిన ప్రతి వాళ్ళు గురువు అవరు, కాన్వెంట్లో చేరిన ప్రతి వాళ్ళు సిస్టర్ గారు అవరు, లేకుంటే బ్రదర్ అవుదామని చేరిన ప్రతి వాళ్ళు బ్రదర్లు అవరు. అందుకే మొదట పిలుపు ఉంటుంది, ఆ పిలుపు తర్వాత ఎన్నిక ఉంటుంది. ఆ ఎన్నుకొనబడిన వాళ్ళే నిజంగా ఈ సమర్పిత జీవితాన్ని కానీ, గురు జీవితాన్ని కానీ, మఠ జీవితాన్ని కానీ వాళ్ళు జీవించగలరు. అందుకని ఇది ప్రత్యేకమైన పిలుపు, పవిత్ర జీవనానికి పిలుపు అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ సిస్టర్ గారి జీవితాన్ని గురించి, వాళ్ళ మఠ జీవితాన్ని గురించి, సమర్పిత జీవితాన్ని గురించి, అదేవిధంగా వాళ్ళ దైవసేవ జీవితాన్ని గురించి మీకు విపులంగా తెలుగులో చెబుతాను. చాలామందికి బహుశా అర్థం కాదు ఇది. మా అమ్మాయి కాన్వెంట్లో ఉందని చెబుతారు, కానీ దాని గురించి అడిగితే ఎవరు చెప్పలేరు. కానీ మనం తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి. ఇది ఒక ప్రేమ జీవితం. వాళ్ళు కాన్వెంటులో ఉన్నవాళ్ళు జీవించేది, సభల్లో ఉన్నవాళ్ళు జీవించేది ఒక ప్రేమ జీవితం. ఈ జీవితానికి ప్రేమ ముఖ్యం. ఇది దైవ ప్రేమ, సోదర ప్రేమ. దేవుణ్ణి ప్రేమించగలగాలి, అలాగే సోదరులను కూడా ప్రేమించగలగాలి ఈ వ్యక్తి. ఇటువంటి ప్రేమ మనందరికీ జ్ఞానస్నాన సమయంలోనే పవిత్రాత్మ మనకు ప్రసాదిస్తుంది. మనం ఎవరిలాగా ప్రేమిస్తున్నాం? క్రీస్తు ప్రభువులాగా ప్రేమించగలగాలి. నా స్వార్థం కోసం కాదు, నిజంగా వాళ్ళ మంచి కోరి వాళ్ళని ప్రేమించగలగాలి. అటువంటి ప్రేమ నాలో ఉండాలి. అది ప్రేమించడం అంటే ఊరికినే ఏదో ఒక చాక్లెట్ ఇవ్వడం, లేకుంటే అమ్మో మీకేదో ఏదో సంభవించింది అని ఊరికినే కొంచెం వాళ్ళని పరామర్శించడం, అది మాత్రమే కాదు. నిజంగా వాళ్ళకి సేవ చేయగలగాలి, ఏదన్నా వాళ్ళకి ముందుకు వెళ్ళి ఆ సహాయం చేయగలగాలి. ఇటువంటిది నిజంగా ప్రేమ. దేవుని వైపు ప్రేమ, అదేవిధంగా మానవుల వైపు ఇది ప్రేమ. కాబట్టి ప్రేమ లేని వ్యక్తులు, అంటే దైవ ప్రేమ లేని వ్యక్తులు, సోదర ప్రేమ లేని వ్యక్తులు సమర్పిత జీవితాన్ని వారికి గడపడం చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే సమర్పిత జీవితానికి ఈ ప్రేమ అనేది ఆయువు పట్టు. ప్రేమ అనేది ఆయువు పట్టు. అది సిస్టర్స్ ఏమి చేస్తుంటారు? లోపల ఉండి ఊరికినే ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారా? కాదు. వాళ్ళలో దేవుని ప్రేమను వాళ్ళు రగిలింప చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేనే మిమ్మల్ని మొదట ప్రేమించాను, దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు. ఆ ప్రేమను అనుభవంతో మేము ఇతరులను ప్రేమిస్తున్నాం. కాబట్టి వాళ్ళ ధ్యానంలో, అదేవిధంగా చదువుతో, తర్వాత ఇంకా ఏదో చాలా విషయాలను నేర్చుకుంటూ వాళ్ళు ఈ దేవ ప్రేమను గురించి తెలుసుకొని, ఆ దేవ ప్రేమను అనుభవానికి తెచ్చుకొని, ఆ ప్రేమను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. అది వాళ్ళు చేసే ముఖ్యమైన పని. రెండవ విషయం, వాళ్ళది ఆరాధన జీవితం. కాన్వెంట్లో చేరే వాళ్ళకి వాళ్ళు బెల్స్కి వాళ్ళు కొంచెం వినడం నేర్చుకోవాలన్నమాట. బెల్ అంటే భయపడకూడదు. ఎందుకంటే కాన్వెంట్లో పదాకా బెల్స్ కొడుతూ ఉంటారు. ప్రతిసారి బెల్లే. పొద్దున్నే నువ్వు వద్దన్నా కాదన్నా 5 గంటలకే బెల్ కొడతారు. 5:30కి గుడికి వెళ్ళాలి. తర్వాత ప్రార్థనలు ఉంటాయి. 6 గంటలకు ఇంకొక గంట కొడతారు. 6:30కి ఇంకొక గంట కొడతారు. 7:15కి ఇంకొక గంట కొడుతూ ఉంటారు. సో ఎప్పుడు వెళ్ళినా సరే ఒకటే గంటలు కొడుతూ ఉంటారు అక్కడ. ఇక అర్థం ఏంటి అంటే ఈ సమయంలో అందరం ఒక పని చేస్తున్నామని అర్థం. ముఖ్యంగా ఈ గంట కొట్టబడేది ప్రార్థనకి వెళ్ళడానికి చేస్తూ ఉంటారు. కేవలం ఒక ఏదో ఆర్డర్ ఉండడానికి మాత్రమే కాదు, ముఖ్యంగా ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు ఈ గంటలు కొడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక ఆరాధన జీవితం. సన్యాస జీవితంలో ప్రవేశించిన వాళ్ళందరూ ఒక సమాజంగా ఉండి
ఈ ఆరాధనా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ప్రతి మఠంలోనూ ఒక దేవాలయం ఉంటుంది, చిన్న దేవాలయం ఉంటుంది, పీఠం ఉంటుంది. అక్కడ వాళ్ళు దివ్య పూజలో పాల్గొంటూ ప్రేమశక్తిని ప్రసాదించే దివస ప్రసాదాన్ని లోకుంటారు. ఆ ప్రభువు తన్ను త్యజించుకొని నరులందరి కొరకు ఆత్మార్పణ చేసుకున్న విధంగా ప్రతి మఠవాసిని క్రీస్తుని ఆదర్శంగా తీసుకొని తన జీవితాల్ని ప్రభువునకు అంకితం చేసుకుంటూ ఉంటారు. ఈ అంకితంలో ముఖ్యమైన ఘట్టం ప్రార్థన, సమాజ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. అది వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అంటే అనేక విధాలు: దేవునితో సంభాషించడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని ముందు కూర్చొని సప్రసాదం ముందు కూర్చొని దేవుని ఆలకించడం, ఇవన్నీ ఇంకా చాలా చాలా విషయాలు వాళ్ళు ఈ విధంగా ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మూడవది వాళ్ళది దైవసేవ జీవితం, ప్రేషిత జీవితం. ప్రేషిత జీవితం అంటే, ప్రేషితుడు అంటే పంపబడినవాడు. అపోస్తలులు వాళ్ళు పంపబడ్డారు. వాళ్ళు మొదట పిలువబడ్డారు, ఎన్నుకోబడ్డారు, చివరికి పంపబడ్డారు. మనం యెషయా గ్రంథంలో చదువుతాం, ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, నన్ను అతని ఆత్మతో నింపెను, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకు అతడు నన్ను పంపెను అని యెషయా ప్రవక్త చెబుతాడు. 61వ అధ్యాయం 1-3. ఈ పఠనాన్నే, ఈ విషయాన్నే ప్రభువు కూడా తాను బోధ చేసే ముందు ఈ వాక్యాన్ని తానే చదువుతాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు సినగోగులో ఉన్నప్పుడు, తాను ప్రార్థనకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తనకి ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్తారు. ఆ ధర్మశాస్త్రాన్ని తిరిగి చూస్తే తనకు లభించింది ఈ టెక్స్ట్, అంటే ఈ ముఖ్యమైన ఈ ఘట్టం. దీన్ని చదువుతాడు ఆయన. కాబట్టి అతడు క్రీస్తే అందరికంటే మొదటి ప్రేషితుడు, పంపబడినవాడు. అతడు తండ్రి పంపగా వచ్చాడు. అలాగే తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఆనాడు శిష్యులు క్రీస్తు సందేశాన్ని లోకం నలుమూలలకు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు సిస్టర్లాగా సమర్పిత జీవితం గడిపేవాళ్ళు ప్రత్యేకంగా ప్రభు సందేశాన్ని లోకంలో నలుమూలలకు తీసుకుని వెళతారు. అందుకే తాను ఈరోజు సిస్టర్ గారు అవుతున్నారు. తాను ప్రభుని ప్రకటించడానికి, ప్రభుని సువార్తను ప్రకటించడానికి, ముఖ్యంగా వాళ్ళ కాంగ్రిగేషన్, వాళ్ళ సభ ఈ సువార్తను ప్రకటించే విషయంలో చాలా శ్రద్ధ చూపుతూ ఉంటారు. చాలామందికి ఈ విషయంలో సహాయం చేస్తూ ఉంటారు. మూడవ విషయం, ఎటువంటి జీవితం జీవిస్తున్నారు ఈ సిస్టర్ గారు? వీళ్ళు అందరూ 3 వ్రతాల జీవితం ఉంది వాళ్ళకి. అందరూ 3 వ్రతాలు చేస్తారు. దాన్ని సంసార జీవితం గడిపే వాళ్లకు, అలాగే సన్యాస జీవితం గడిపే వాళ్లకు ఉండే వ్యత్యాసం ఈ 3 వ్రతాల్లోనే ఉంటుంది. అవి పేదరికం, బ్రహ్మచర్యం, విధేయత. ఈ 3 వ్రతాలు వాళ్ళు తీసుకుంటారు. మొదటిది పేదరికం. సామాన్య జీవితం గడుపుతారు వీళ్ళు. క్రీస్తు నజరేతూరి యేసు ఆయన నిరుపేద జీవితాన్ని జీవించాడు. ఏమన్నాడు ఒకసారి? పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ నాకు మాత్రం తలదాచుకోవడానికి చిన్ని స్థలం కూడా లేదని చెప్పాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అదేవిధంగా పుట్టినప్పుడు కూడా తనకు సొంత ఇల్లు లేదు, పశువుల ఘాటిలో పుట్టాడు. చనిపోయినప్పుడు తనకు సొంత సమాధి కూడా లేదు, ఎవరో ఇంకొకరి సమాధిలో పాతి పెట్టారు. ఏనాడు తాను ఒక వస్తువుకి అంటిపెట్టుకోలేదు. అట్లాగే సన్యాస జీవితం గడిపే వాళ్ళు కూడా ఈ క్రీస్తు ప్రభుని అనాసక్తిని అనుసరించాలి. ఆసక్తి, అనాసక్తి. ఈ అనాసక్తిని అనుసరించాలి. ఆసక్తి ఉండకూడదు. మనకు కావలసినవి లభిస్తాయి, ఆశ, అత్యాశ అనేది వాళ్ళలో ఉండకూడదు. ప్రభువును నమ్మి ప్రభువు మీద ఆధారపడి బ్రతకాలి. ఆకాశ పక్షుల్ని, అడవిలో ఉన్న జంతువుల్ని, పువ్వుల్ని పట్టించుకునే దేవుడు తన సేవకుల్ని అధికంగా పట్టించుకుంటాడు. కాబట్టి రేపటిని గురించి మనం ఆందోళన చెందకూడదు, చెందనవసరం లేదు.
బైబిల్లో ఈ దారిద్ర్యం, పేదరికం అంటే సృష్టి వస్తువులను మాత్రం విడనాడడమే కాదు, నాకు ఈ వద్దు వద్దని చెప్పడమే కాదు, అంతకంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళు తమ మనసంతా దేవుని మీద లగ్నం చేసి దేవుడినే నమ్ముకుంటారు. అది వాడు చేసేది. నేను పేదరికం జీవితం జీవిస్తున్నానంటే నేను పేదవాడిగా జీవిస్తున్న అర్థం మాత్రమే కాదు, నాకు అది వద్దని చెప్పడం కాదు, కానీ దేవుని మీద నమ్మకాన్ని ఎక్కువ కలిగించుకోవడం అని దీని భావం. కాబట్టి ఇలా దేవుని మీద మనసు లగ్నం చేస్తే ప్రేక్షిత సేవకు కావలసిన శ్రద్ధ, సమయం లభిస్తాయి. ఈ పేదరికం వ్రతంలో సాధక బాధకాలు ఎదుర్కొంటాం. ఈ వ్రతాలు చేసినప్పుడు నరుల్లో ముఖ్యంగా 3 ప్రధాన వాంఛలు ఉంటాయి. మొదటిది, అందరిలో మనకి ఈ వాంఛలన్నీ ఉంటాయి. మనిషి అన్న వాడికి ఈ వాంఛలు ఉంటాయి, ఈ కోరికలు ఉంటాయి. మొదటిది ధనవాంఛ, డబ్బులు కావాలని మనుషుల్లో అందరికీ కోరికలు ఉంటాయి. రెండవది అధికార వాంఛ, అధికారం కావాలి, నేను పెద్దవాడు అయిపోవాలి, నా కింద ఒక 10 మంది ఉండాలి అని అందరూ చాలామంది ఉబిళ్ళూరుతూ ఉంటారు. స్వతంత్రంగా ప్రవర్తించాలని ఒక ప్రగాఢ వాంఛ. ఇది ఒక్కోసారి సరిగా దారిలో పెట్టకపోతే ఇది గర్వానికి దారితీస్తుంది. మూడవది ఇంద్రియాలను సుఖపెట్టుకోగోరతాం, శరీర సుఖాలు, దీన్ని ఏమంటామంటే భోగవాంఛ. జాగ్రత్తగా లేకపోతే ఈ వాంఛలు బలపడి సులువుగా ఇవన్నీ మనల్ని పాపం వైపు లాగుతాయి. కాబట్టి ఈ మొదటి వ్రతం, ఈ పేదరికం, మొదటిదైన ఈ ధనవాంఛను అదుపులో పెడుతుంది. పేదరికంగా జీవిస్తుంటే మనం దేవుని మీద నమ్ముతున్నాం కాబట్టి, నమ్మకం జీవిస్తున్నాం కాబట్టి ఈ ఇటువంటి ఈ వాంఛను అదుపులో పెడుతుంది. కాబట్టి దారిద్ర్యంపై అభిలాష అనేది, పేదరికంపై అభిలాష అనేది మనిషి హృదయంలో ఉండాలి, లేకపోతే చేతుల్లోకి రాదు. నాకు మనసులో ఉంటే నిజంగా చేతుల్లోకి వస్తుంది, కాబట్టి మనసులో లేకపోతే చేతుల్లోకి రాదు. క్రీస్తే మన పేదరికానికి ఆదర్శం. తాను మన కొరకు పేదవాడయ్యాడు. అతని పోలికగా మనం కూడా పేద జీవితం గడపాలి. పేద జీవితం అంటే ఏమిటి? సామాన్య జీవితం, సింపుల్ లైఫ్. పేదరికం అంటే ఏమిటి? యు టేక్ ఓవర్ పావర్టీ, వాట్ డస్ ఇట్ మీన్? టు లీడ్ ఎ సింపుల్ లైఫ్, నథింగ్ బట్ దాట్. సింపుల్ లివింగ్. దారిద్ర్యం కేవలం వస్తువులకే వర్తించదు, అది చాలా విస్తృతమైనది. అన్ని విషయాల్లో కూడా ఈ అనాసక్తి కలిగి ఉంటూ ఉండాలి. మన మనసు ఏ సృష్టి వస్తువుకి బానిస కాకుండా మనం ఎప్పుడు సృష్టికర్త వైపు తిరుగుతూ ఉండాలని దీని భావం. ఇటువంటి వ్రతం ప్రేషిత సేవకు, దైవరాజ్య వ్యాప్తికి తోడ్పడుతుంది. అది ఈ మొదటి వ్రతం యొక్క ఉద్దేశం. రెండవది విధేయత. క్రీస్తు విధేయత మనకు ఆదర్శం. క్రీస్తు మొదటి నుండి తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? దేవా, ఇదిగో నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలనే వచ్చాను అని హెబ్రీలకు రాసిన లేఖలో చెబుతాడు. 10వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను అంటాడు. నేను ఎప్పుడూ తండ్రికి ప్రీతి కలిగించే పనులనే చేస్తానన్నాడు. యోహాను సువార్త 8:29. అదేవిధంగా క్రీస్తు మరణం వరకు విధేయుడయ్యాడు. మరణించే వరకు తన విధేయుడిగా బ్రతికాడు. మరణంలో కూడా తండ్రికి విధేయత చూపించాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు విధేయత మనల్ని రక్షించిందని పౌలు గారు వాక్కుంటాడు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం. తన శ్రమల ద్వారా క్రీస్తు విధేయత నేర్చుకున్నాడు. క్రీస్తు విధేయత ఎలా నేర్చుకున్నాడు? తన శ్రమల ద్వారా నేర్చుకున్నాడు. తన శ్రమలు కష్టపడడం ద్వారా తాను విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి విధేయత అనేది అంత సులభం కాదు, కానీ ఆ విధేయత అనేది మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మాకందరికీ తటస్థపడుతుంది ఈ విషయం. మేమందరం సెమినరీలో ఉన్నప్పుడు మేము వెళ్ళి రెక్టర్ గారిని అడుగుతాం, ఫాదర్ గారు అండి ఈ పని చేయాలనుకుంటున్నాను. ఆ ఫాదర్ గారు అంటారు, నేను అనుకుంటున్నాను చేయకూడదు అనుకుంటున్నాను, కాబట్టి నీ రూమ్కి వెళ్ళి నీ పని చేసుకో అంటాడు. మెదలకుండా వెళ్ళాలి. గొణుక్కుంటా వెళితే నీ మళ్ళీ పిలిచి చెప్తాడనమాట, నీకు ఒక మాట చెప్పాను, నువ్వు చేయకూడదని చెప్పాను, నువ్వు గొణుక్కుంటా వెళ్ళావరా, ఏమైంది నీకు అంటాడు.
అది నువ్వు సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఆయన మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తాడు, తిరిగి చెబుతాడు ఆ మాట. అంటే నేర్చుకునే వరకు మనకు నేర్పుతారన్నమాట వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం విధేయత, మనం క్రీస్తులో జ్ఞానస్నానం పొంది అతని ద్వారా తండ్రికి దత్తపుత్రులం అవుతాం. దీనివలన అతని విధేయత మనకు కూడా సంక్రమిస్తుంది. క్రీస్తు ప్రభుని విధేయత మనకు కూడా సంక్రమిస్తుంది. సన్యాసి జీవితం గడిపేవాళ్ళు ఈ ప్రత్యేకమైన వ్రతం ద్వారా క్రీస్తు విధేయతను అనుసరిస్తారు. తమ మతశ్రేష్ఠులకు విధేయత చూపుతారు. ఎందుకంటే విధేయత చూపకపోతే మనిషికి సంక్రమించేది గర్వం అనేది నరులను వేరు చేస్తుంది. కానీ విధేయత అందరినీ ఐక్యపరుస్తుంది. విధేయత లేకుంటే మనం వ్యక్తిగతంగా పనిచేయవచ్చు, కానీ అందరూ కలిసి సేవ చేయలేము. అందుకని అందరూ కలిసి సేవ చేయాలంటే అందులో ఖచ్చితంగా విధేయత ఉండాలి. ఎవరికో ఒకరికి మనం విధేయత చూపిస్తూ ఉండాలి. అప్పుడే అందరితో కలిసి పని చేయగలం. గొప్ప పునీతులు ఈ విధేయతను గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు. 3వ వ్రతం బ్రహ్మచర్యం. క్రీస్తు తన జీవితం అంతా బ్రహ్మచారిగా ఉన్నాడు. తన ప్రేమనంతా తండ్రికి సమర్పించుకొని తండ్రి సేవలో ఉండిపోయాడు. తన దైవరాజ్య విస్తరణకు తాను బ్రహ్మచర్యాన్ని స్వీకరించి అవివాహితుడిగా ఉండిపోయాడు క్రీస్తు. పూర్వవేదంలో బ్రహ్మచర్యం ఉండేది కాదు. దీనికి భిన్నంగా క్రీస్తు బ్రహ్మచర్యాన్ని పాటించాడు. కారణం ఏమిటంటే ఇదంతా దైవరాజ్య స్థాపన కొరకు అని చెప్పాడు. నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం అంతా నా కుటుంబంతో గడుపుతాను, కాబట్టి నేను అవివాహితుడిగా ఉంటే నా సమయం అంతా దైవరాజ్యానికి నేను హెచ్చించగలననే దృక్పథంతో క్రీస్తు ప్రభు తాను అవివాహితుడిగా ఉండిపోయాడు. దైవరాజ్య స్థాపన కొరకే ఒకే ఒక ఉద్దేశమని చెప్పాడు ఆయన. క్రీస్తుని ఆదర్శంగా పెట్టుకుని స్త్రీ సభలోని స్త్రీ పురుషులు ఈ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ ఉంటారు. బ్రహ్మచర్యం ప్రధానంగా ఇంద్రియాలను, దేహాన్ని అదుపులో పెట్టుకునేది కాదు. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఇది దేవుణ్ణి ప్రేమించేది. ఎవరైతే బ్రహ్మచారులుగా ఉంటారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు ఎక్కువగా. ఇది ఒక నియంత్రణ వ్రతం కాదు, ఇది ఒక ప్రేమ వ్రతం. ప్రేమపూర్వకంగా బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తారు, కానీ ఏదో నన్ను కంట్రోల్ చేసుకోవాలి, అందుకని నేను ఇలా ఉండాలి, నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ వ్రతాన్ని చేకుంటున్నానని ఎవ్వరూ తీసుకోరు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అతనికి తోడు కావాలని ఆ రోజు సృష్టికర్తే చెప్పాడు. బ్రహ్మచర్యాన్ని పాటించే స్త్రీ పురుషులు వాళ్ళు ఒంటరిగా ఉండరు. ఎలా ఉంటారు? క్రీస్తు ప్రభువు వారికి తోడుగా ఉంటారు. ఎవరైతే బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తారో వారు క్రీస్తుతో ఉంటారు, ఆయన సహచరుడుగా ఉంటారు. ఆయన నుండి ప్రేరణం, అదేవిధంగా ఆయన నుంచి అనుగ్రహాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ బలాన్ని పొంది వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. అదేవిధంగా తోటి మానవులకు పరిచర్యలు చేస్తారు. ఒకసారి నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇక్కడ కాదులేండి, బెంగళూరులో. అక్కడ ఒక 30 మంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని సాకటం నా పని. చూడండి, నర్సింగ్ అనమాట. ఒకరోజు ఒక చిన్నపిల్లకి బాగా జ్వరం వచ్చేసింది. ఎవరు లేరు ఇంటి దగ్గర, మేమిద్దరమే ఉన్నాం. సరే, ఫాదర్ని వదిలిపెట్టి నేను ఆ పిల్లని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు అన్నారు ఇక్కడ ఎవరైనా ఉండాలన్నారన్నమాట. సరే, రాత్రంతా అక్కడ కూర్చొని ఆ పిల్లని చూస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు అక్కడ నర్సులు వచ్చేవాడు అనమాట. నర్సులు వచ్చి అన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, 4 వచ్చేవాళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చిన ప్రతి వాళ్ళు ఇదే ఒకే ప్రశ్న. ఏం ప్రశ్న? మీ అమ్మాయా అన్నాడు. మా అమ్మాయి కాదులంటే, అమ్మాయి కంటే ఎక్కువ అనేవాడిని నేను. మళ్ళీ రెండో అమ్మాయి వచ్చింది, మీ అమ్మాయా? అమ్మాయి కాదులండి, అమ్మాయి కంటే ఎక్కువేనన్నా. ఎందుకు చేస్తున్నాం మేము? ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ప్రేమ చూపించాలి వీళ్ళకి? ఎందుకు ప్రేమ చూపించాలంటే
క్రీస్తు ప్రభుని కోసం, క్రీస్తు ప్రభుని దగ్గర నుంచి నేర్చుకున్న ప్రేమ ద్వారా ఇతరులకు సేవ చేయాలి. కాబట్టి మనం ఈ బ్రహ్మచర్యాన్ని తీసుకున్న వాళ్ళు ఇతరుల తమ ప్రేమను ఇతరులతో పంచుకుంటారు. తోటి మానవులకు వాళ్ళు పరిచర్యలు చేస్తారు. అందుకే మనం చూస్తూ ఉంటాం, సిస్టర్స్ కానీ, ఫాదర్స్ కానీ, బ్రదర్స్ కానీ ఇలా బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు తోటి మానవులకు వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. మనలో ఇంద్రియ వాంఛలు సహజంగానే ఉంటాయి, కానీ జన్మ పాపం తర్వాత ఈ వాంఛలు సులభంగా పాపం వైపు మనం లాగుతూ ఉంటాయి. బ్రహ్మచర్యం అనేది ఇటువంటి అపాయం నుండి మనం కాపాడుతుంది. మనలో ఉన్న లైంగిక శక్తి చాలా బలమైనది. సంతానోత్పత్తి కొరకు భగవంతుడు ఆ శక్తిని నరుల మనస్సుల్లో పెట్టాడు. కనుక మనంతటా మనం బ్రహ్మచర్యాన్ని పాటించలేం. అంత దైవానుగ్రహం, దేవుడు అనుగ్రహం ఇస్తాడు కాబట్టి అందరూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. మనకు వరప్రసాదం కావాలి, దేవుని అనుగ్రహం కావాలి. కనుక సభ్యులు వినయంగా ఉండాలి. ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళలో గర్వానికి చోటు ఉండకూడదు. దానికి బదులు వాళ్ళు స్థిమితమైన మనసుతో కొంచెం తమ జీవితంలో వినయంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేసుకోవాలి. బ్రహ్మచర్యాన్ని ప్రార్థన చేస్తే బ్రహ్మచర్యాన్ని ఇది కోటలా కాపాడుతుంది. ముఖ్యంగా ఈ బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు ప్రతిరోజు దివ్య పూజకు వెళ్ళి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. అన్నీ మనలోనికి మారతాయి, కానీ ఈ దివ్య భోజనం మాత్రం, ఈ దివ్య సప్రసాదం మాత్రం మనలను తనలోనికి మార్చుకుంటుంది. క్రీస్తు ప్రభు మనల్ని తనలాగా మార్చుతాడు. ఈ వ్రతం బహు సున్నితమైనది. చిన్న విషయంలో మలినం కావచ్చు, మలినమైనప్పుడు తక్షణమే పశ్చాత్తాపపడి పాప సంకీర్తనం చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా సిస్టర్ గారు జీవించబోయే జీవితం 3 వ్రతాల జీవితం. చివరిగా సిస్టర్ గారు జీవించబోయే జీవితం సంఘ జీవితం. ఒక్కళ్ళే జీవించరు, ఇతరులతో కలిసి జీవిస్తారు. వాళ్ళకి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ప్రతి కమ్యూనిటీలో ఎట్లయినా ముగ్గురన్నా కావాలని చెబుతారు. ముగ్గురన్నా ఆ కమ్యూనిటీలో ఉండాలని చెబుతారు. దాన్ని మనం ఏమంటాం, సంఘ జీవితం అంటాం. అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవిస్తారు. వాళ్లకు ఎటువంటి భేదాలు ఉండవు. ఒకరినొకరు ప్రోత్సహిస్తూ సోదరి ప్రేమతో జీవిస్తారు. పవిత్రాత్మ ఆ సోదర ప్రేమ పెంపుకుంటూ పోతుంది. వాళ్ళందరినీ ఒకే బృందంగా వనగొచ్చి ఒకరినొకరు అంగీకరించి ప్రేమించేలా చేస్తుంది. ఈ సంఘం నుండి వాళ్ళందరూ కలిసి వాళ్ళలో ఉన్న ప్రేమను పంచుకోవడానికి వాళ్ళు బయటకు వెళ్ళి ఈ ప్రేషిత సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన సిస్టర్ గారు మేరీ లావణ్య తన జీవితాన్ని ప్రభునికి అంకితం చేసుకున్న సందర్భంలో ముఖ్యంగా ఆమె కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఆమె ఈ సమర్పిత జీవితాన్ని నిండుగా జీవించి ధన్యత పొంది ఒక మంచి పునీతురాలు కావాలని ఆశీర్వదిస్తూ నేను ముగిస్తాను. వారి యొక్క సంసిద్ధతను మేత్రానులు వారు అడిగి తెలుసుకొందురు. Dear Sister Lavanya, in baptism you have already died to sin and have been set aside for God's service. Are you now resolved to unite yourself more closely to God by the bond of perpetual profession? I am so resolved. Are you resolved with the help of God to undertake that life of perfect chastity, obedience and poverty chosen for themselves by Christ our Lord and His Virgin Mother, and to persevere in it forever? I am so resolved. Are you resolved to strive steadfastly for perfection in the love of God and of your neighbor by living the gospel with all your heart and keeping the constitution of this religious community? I am so resolved. Are you resolved with the help of the Holy Spirit to spend your whole life in the generous service of God's people? I am so resolved. May God, who has begun the good work in you, bring it to fulfillment
before the day of Christ Jesus. ఇప్పుడు మనమంతా మోకరించి సకల పునీతులతో ఏకీభవించి సిస్టర్ గారి కొరకు ప్రార్థించుదాము. Dear friends in Christ, let us pray to God, the Almighty Father, who gives us everything that is good. In His mercy, may He strengthen His servant in the purpose He has inspired in her. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. పరిశుద్ధ మరియమ్మ గారా, సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకొని పునీత మిఖాయేలు గారా, సకల దేవదూతలారా, మా కొరకు పునీత జోజప్ప గారా, పునీత స్నాపక జ్వానేసు గారా, పునీత పేతురు పౌలులారా, పునీత ఆంద్రేయ గారా, పునీత జ్వానేసు గారా, పునీత మరియ మగ్దలేనమ్మ, పునీత స్టీఫెను గారా, పునీత లారెన్సు గారా, పునీత అంటియకు ఇన్యాసి వారా, పునీత క్రీసమ్మా, పునీత పెట్టువ ఖచ్చితమ్మలారా, పునీత గ్రెగోరీ గారా, పునీత అగస్టిను గారా, పునీత అతనాయసు గారా, పునీత బసలేయు గారా, పునీత మార్టిను గారా, పునీత బెనిడిక్టు గారా, పునీత ఫ్రాన్సిసు డొమినికులారా, పునీత ఫ్రాన్సిసు జేవియరు గారా, పునీత జ్వానేసు వియాని గారా, పునీత తెరేసన్నా, పునీత సియనా కతరీనమ్మ, పునీత పేతురు కావరు గారా, ధన్యురాలైన మరియ తెరేసా, సకల పునీత స్త్రీ పురుషులారా, సకల పునీత స్త్రీ పురుషులారా, పరులైన సర్వేశ్వరా, పరులైన సర్వేశ్వరా, సకల పీఠుల నుండి
పాపముల నుండి నిత్య మరణము నుండి రక్షించండి స్వామి. ఈ మనుష్యావతారము వలన ఈ మరణ పునరుత్థానము వలన మీరు పంపిన పవిత్రాత్మ వలన రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయ చూపండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా పాపుగారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్నవారిని మీ సేవయందు ప్రామాణికులుగా చేయండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ సేవయందు మమ్మందరినీ దృఢపరచి కాపాడండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసువా మా ప్రార్థన ఆలకించండి స్వామి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. Lord, grant the prayers of your people. Prepare the heart of your servant for consecration to your service. By the grace of the Holy Spirit, purify her from all sin and set her on fire with your love. We ask this through Christ our Lord. ఆటపట్టు సాంగ్యము సిలువను మోయుటకు సర్వేశ్వరుని నుండి శక్తిని సంపాదించుకొని ఈ కన్య దేవుని సాక్షిగా, తిరుసభ సాక్షిగా, సన్యాస సభ సాక్షిగా లోకం ముందు బహిరముగా తన స్వయం సమర్పణ వ్రత వాగ్దానాన్ని వెల్లడి చేసెదరు.
మా ప్రాంతీయ ప్రతినిధి అయిన సిస్టర్ సినీ గారు నిత్యవ్రత వాగ్దానం చేసిన మన సహోదరి సిస్టర్ మేరీ లవణ్యకు పూర్తి సభ్యత్వమును ప్రకటిస్తూ తన బాధ్యతలను విశ్వాసముతోనూ నిజాయితీతోనూ నెరవేర్చమని ఉపదేశించెదరు. For the glory of God, in the form resolved to give myself more intimately to Him and to follow Christ more closely for my whole life. In the presence of my sisters and in your hands, Sister Sri Nangaparamil, the delegate superior, I, Sister Mary Lavanya Kokandapalli, make forever the vows of chastity, poverty and obedience. According to the constitutions of the Congregation of the Missionary Sisters of St. Peter Claver, I entrust myself with all my heart to this family, so that with the grace of the Holy Spirit, the help of the Blessed Virgin Mary, of St. Peter Claver and Blessed Mary Teresa, I may attain perfect charity in the service of God and of the Church on behalf of the missions. Amen. By the authority entrusted to me and in the name of the Church, I receive the vows you have taken in the Institute of Missionary Sisters of St. Peter Claver. I earnestly commend you to God that your gift of self, made with sacrifice of the Eucharist, may be brought to perfection. ఈ పవిత్ర సమయంలో సిస్టర్ మేరీ లవణ్య గారు తమ వాగ్దాన పత్రమును పవిత్ర దివ్య బలి పీఠము మీద ఉంచి అందరి సమక్షంలో తమ అంగీకార పత్రము మీద సంతకం చేసి తమ నియమాలను విధులను అంగీకరించెదరు. కరములు చాచి నిత్య మాట పట్టు చేపట్టిన సిస్టర్ మేరీ లవణ్య గారి కోసం ప్రార్థించెదరు. Father in heaven, our desire to serve you is itself your gift, and our perseverance needs your guiding hand. How right it is that we should sing your praise. With boundless love, you created the human family through your word. In the Holy Spirit, and lifted it up into communion with yourself. You make the human family your bride, radiant with your own likeness, adorned with the gifts of everlasting life. When your bride, deceived by the evil one, broke faith with you, you did not abandon her. With everlasting love, you renewed with your servant Noah the covenant you made with Adam. In the fullness of time, you raised up the Holy Virgin from the stock of Jesse. The Holy Spirit was to come upon her, and your power was to overshadow her, making her the Immaculate Mother of the world's Redeemer. He became poor, humble, and obedient, the source and pattern of all holiness. He formed the church into his bride, loving it with love so great that he gave himself up for it and sanctified it in his blood. Father, in your loving wisdom, you have singled out many of your daughters to be disciples espoused to Christ and to receive the honor of his love.
Father, we earnestly pray you, send the fire of the Holy Spirit into the heart of your daughter to keep alive within her the holy desire he has given her. Lord, may the glory of baptism and holiness of life shine in her heart, strengthened by the vows of her consecration. May she be always one with you in loving fidelity to Christ, her only bridegroom. May she cherish the church as her mother and love the whole world as God's creation, teaching all people to look forward in joy and hope to the good things of heaven. Father, guide the steps of your servant and guard her on her pilgrimage through life. When she comes at last to the throne of Christ the King, may she not fear him as her judge, but hear the voice of her bridegroom lovingly inviting her to the wedding feast of heaven. We ask this through Christ our Lord. తరుణములో మన మైత్రానులు వారు ఉంగరమును ఆశీర్వదించి సిస్టర్ గారికి ఇచ్చేదరు. తను ఈ ఉంగరమును దేవుని ప్రేమకు చిహ్నంగాను మరియు ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఆ ఉంగరమును ధరించెదరు. Bless, O Lord, this ring which we bless in your name, so that she who devoutly wears it may keep intact the fidelity to her divine spouse. May St. Peter Claver intercede for her as she walks the way of holiness with ardent love. Sister Lavanya, receive this ring, for you are betrothed to the eternal King. Keep faith with your bridegroom so that you may come to the wedding feast of eternal joy. ఇప్పుడు మన మైత్రానులు వారు పూల కిరీటమును నిత్య మాట పట్టు చేపట్టిన సిస్టర్ మేరీ లవణ్య గారిని సత్కరించి ఆశీర్వదించి ప్రార్థన చేసెదరు. Sister Mary Lavanya, receive this crown of flowers, symbolizing the virtues that should adorn a spouse of Jesus Christ and the hope of your future crown of glory in heaven. ఈ ఆనంద వేళలో మన మైత్రానులు మరియు మన ప్రాంతీయ ప్రతినిధులు అయిన పీటర్ క్లెవర్ అమ్మగారులు, కన్య స్త్రీలు తమ కరములు చాచి నిత్యమాట పట్టు వాగ్దానం చేసిన మన సహోదరి సిస్టర్ మేరీ లవణ్య గారిని తమ యొక్క సమాధానములతో వ్యక్తపరుస్తారు.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ సేవకురాలు అర్పించు అర్పణములను ఆశయములను ఆదరముతో స్వీకరింపుము. సువిశేష నియమములను పాటింపదలచిన ఈమెను నీ ప్రేమలో స్థిరపరపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు కన్యమరియ గర్భమున వికసించిన నిష్కళంక పుష్పము, నిర్మల హృదయులు ధన్యులు అని అతడు బోధించెను. తన జీవిత విధానము ద్వారా నిర్మలత్వపు అతిశయమైన విలువను అతడు ప్రకటించెను. అతడు నీకు ప్రీతిని కలిగించు దానితో సదా నిమగ్నమై ఉండెను. మా కొరకు మరణించు వరకు నీకు విధేయుడై ఉండి తన ప్రాణమును ఇష్టపూర్తిగా ధారపోసెను. నీకు సంపూర్ణమైన సువాసనతో కూడిన బలిని అర్పించెను. నీ ఘనతకు సంపూర్ణమైన సేవలు అందించుట కొరకు నీ మీది ప్రేమతో లోక వస్తువులను వదులుకొని నీకు మాత్రమే ఆత్మార్పణము గావించుకున్న వారిని అతడు పవిత్రీకరించెను. వారికి స్వర్గములో సంపదలు దక్కునని ప్రమాణము చేశను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకధర్మలన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానము సాగెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. క్రీస్తు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపుతోనూ ధన్యులకు నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ ఆంద్రియతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను కావించము. ఏలయనగా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను నీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, శాశ్వతముగా నీకు అంకితమనుచుకున్న ఈ నీ సేవకురాలను ఈమె ఆశించిన పరిశుద్ధత్వమునందు స్థిరపరుపుము. సువిశేష ప్రమాణములకును
సోదరి ప్రేమకు సాక్షులుగా జీవించి పట్టుదలతోనూ భక్తితోనూ క్రీస్తుని వెంబడింప నీ దాసురాలకు ఆసక్తిని దయచేయము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమంది లోకమీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదముగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. పరిహరించు ప్రభువు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఈ నిత్య మాట పట్టు చేసినటువంటి సిస్టర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య రహస్యములను భక్తితో స్వీకరించిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. పవిత్రార్పణము ద్వారా నీకు అంకితమైన నీ దాసురాలయందు పవిత్రాత్మ ప్రేమాగ్ని జ్వాలను ప్రజ్వలింపజేసి నీ కుమారునితో ఎల్లప్పుడూ ఐక్యమై ఉన్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. సదాశయములను ప్రేరేపించు సర్వేశ్వరుడు మీ ఉద్దేశములను వర్ధిల్లజేసి మీ హృదయములను బలపరచి మీరు చేసిన ప్రమాణములను నిలబెట్టుకున్నటకు సహాయపడునుగాక. మీరు ఎన్నుకునే నీకు మార్గంలో క్రైస్తవానందముతో జీవించుచు నీ సోదర సోదరీల శ్రమ భారమును నీవు భరింపగల ఉత్సాహమును ప్రభువు నీకు దయచేయునుగాక. ప్రభు నామమున నిన్ను ఒక చోట చేర్చిన దేవుడు తన ప్రేమతో నిన్ను ఏక కుటుంబముగా రూపొందించి క్రీస్తు ప్రేమకు సాక్షులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగ్వస్త్రద మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. Sister Lavanya, congratulations once again on behalf of all the fathers present here and all the people. Congratulations. గట్టిగా కొట్టండి. మరీ చప్పచప్పగా ఉన్నాయి. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.